టాలీవుడ్ బొద్దు హీరో కృష్ణుడు ప్రధాన పాత్రలో భారతం క్రియేషన్స్ పతాకంపై ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం సూపర్ హిట్ జంబో క్రైమ్ స్టోరీ. ప్రేమ్చంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రమ్య కథానాయిక. కొత్త తరహా పాత్రలో కృష్ణుడు కనిపిస్తున్న ఈ సినిమా ఆడియో తాజాగా విడుదలైంది. డిసెంబర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు యూనిట్ తెలిపింది. ముందు వాళ్ళు చేసిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా నేను చూశాను. వాళ్ళు తీసే సినిమాలు పర్పస్ఫుల్గా ఉంటాయి. మిగిలినవి నేను చూడలేదు, కానీ పర్పస్ఫుల్ ఫిలిమ్స్ తీస్తారు అని తెలుసు. సో ఈ సినిమాలో కూడా ఏదో అంతా ఒక పర్పస్తో తీశారు. కమర్షియల్ ఆర్టిస్ట్ లాంటి మన కృష్ణుడు లాంటి ఆర్టిస్ట్ని పెట్టినా కూడా పర్పస్ఫుల్ ఫిలిము. సో సినిమాకి సామాజిక బాధ్యత ఉండాలి అనే దాని మీద సామాజిక స్పృహతో తీసే ప్రొడ్యూసర్లు, టెక్నీషియన్స్ ఉండటం సంతోషం. ఇలాంటి సినిమాలు రావటం కూడా సంతోషం. కొత్త తరం వస్తుంది ఇప్పుడు. చాలా డిఫరెంట్ మూవీస్ కమర్షియల్గా సక్సెస్ అవుతున్నాయి. అలాగే ప్రతి ఒక్కళ్ళు చిన్న సినిమా తీద్దాం, ఇలా తీద్దాం, ఇదేదో చెప్దాం అనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం కనీసం అట్లాంటి సినిమాలు చూసి వాళ్ళని ఆదరించాలి అనే ఐడియా లేకుండా ఉన్నారు చాలామంది. కొన్నిటికి మంచి ఎంకరేజ్మెంట్ వస్తుంది, కొన్నిటికి రాకపోవచ్చు. బట్ చూడాలనే ప్రయత్నాన్ని ప్రజలు డెఫినెట్గా చేయాలనేది నా కోరిక. మీ అన్నయ్యకి మంచి ఎక్సైజ్. వెళ్ళక తప్పదు. మేమేం పాపం చేసాం? మా జీవితాలతో ఇలా ఆడుకుంటున్నాం. నిన్ను వదిలేయాలా చెప్తా. వదిలేరా ప్లీజ్, నీకు దండం పెడతారా? మీ నాన్న ఈ రోజు బతికుంటే అరెస్ట్ అవుతాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏంటి ఆలోచిస్తున్నావు? సింపుల్. ఇక నా పని అయిపోయింది, నేను వెళ్తాను. థ్యాంక్స్. ఈ కాన్సెప్ట్ చెప్పగానే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే చిన్న సినిమాలు అయినా సరే మంచి కాన్సెప్ట్స్, అంటే నాకు ఒకే రకం కాకుండా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ చేయడానికి ఒక యాక్టర్గా నాకు అంటే బాగా చేయడానికి స్కోప్ ఉన్న చిత్రం అండి. అండ్ ప్రేమ్చంద్ గారు మంచి స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మంచి స్టోరీతో పాటు మంచి స్క్రీన్ ప్లే చేశారు ఈ మూవీ. డెఫినెట్గా ఒక యాక్టర్గా నేను పెర్ఫార్మెన్స్, డిఫరెంట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి నా పెర్ఫార్మెన్స్లో మంచి ఇంటెన్సిటీ కనపడుతుంది ఇందులో. అండ్ సూర్యకుమార్ గారు ప్రొడ్యూసర్గా కాకుండా నేను కాకినాడలో 10th చదువుతున్నప్పుడు నా స్కూల్కి ఆవిడ ప్రిన్సిపల్. అండ్ మా ప్రిన్సిపల్ గారి సినిమా మళ్ళీ నేను చేయడం జరిగింది. లేకపోతే షూట్ చేసి పడేస్తాను. దాట్స్ గుడ్. ఇంకొక మాట మాట్లాడాలంటే పుచ్చలైసి పోతాయి. డబ్బే కదా, ఎంత కావాలి చెప్పు. మీ నాన్న నీకు ఇచ్చిన 20 లక్షల చెక్కు ఏమైంది? 20 lakhs ఎలా పడేసావు? ఏంట్రా చూస్తావు? ఎక్కువ కారెక్కు. నన్ను చూస్తుంటే తెలియటోలా? నేను ఎక్కువగా తింటాను. నా ఫోన్ కాల్ ఒక్కటి చేస్తే చాలు, అది మీ నాన్న డైరెక్ట్ గా నరకానికి పంపిస్తుంది.